ఇంతకీ మనం ఎక్కడికొచ్చాం? విరాట్ వాళ్ళ కాలేజ్కి. భూమి కూడా ఇదే కాలేజా? అనన్య, కొండమ్మ, సుబ్బు అందరూ సేమ్ కాలేజ్. కాలేజీలో అందరికన్నా పొడవుగా గంట తంబనా పెరిగినావు. బట్టల మూటలు కూడా మొయ్యలేవా? ఒసే కొండ, ఒక్కటి కాదు 4-5 బ్యాగులు ఇలా నెత్తి మీద పెడితే మైక్ టైసన్ కూడా వీక్ అయిపోతాడు. మైకు టైసనా? ఆయన ఎవరు? నీ మొహం. ఆయన ఎవరు నాకు తెలీదు కొండ. నేను చెప్తాను భూమి. ముందు నందికని స్టోర్ దాకా దించరాని. నందిక, నేను హెల్ప్ చేస్తాను. నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. గో అవే. మే గో అవేనా? కొడితే గూబ గుయ్యమంటది. సాయం చేస్తానంటే సిటపట్టమంటావేంది? నువ్వు ఊరుకోకుండా. తారదేవమ్మ గారు వచ్చినారు. తారమ్మ గారా? యాడున్నారు? ఏంటి నందిక, కాలేజ్లో నీ ఆటకి చెక్ పెట్టింది కదా భూమి, గుర్రం గాడిదైపోయిందే. నిజంగా గాడిద మోతే మమ్మీ పాపం. మొయ్యని ఇలాంటి వాళ్ళని చూసి పాపం అనకూడదు అని. ఇది దీని తల్లి గ్రానీ చేసిన తప్పులకి ఇది చాలా చిన్న శిక్షలే. అమ్మగారు ఒగ్గేండమ్మా. నందికమ్మడు నువ్వెళ్ళు. మే మే పోయే పనికి మారిందానా? గడకర్ర మాది నిలబడ మాకు పో. నా మాట విను నందమ్మా. శత్రువు అనుకున్నా మనిషి ఎదురు పడితే ఎదరగిలిపోయి ఏదో ఒకటి అంటారు. గతాన్ని తవ్వుకోవడం ఎందుకు? పో, వెళ్ళమంటున్నాగా. పో. అమ్మగారు, కార్లో ఎవరు? మన లక్ష్మి. లక్ష్మమ్మ గారా? పట్టుకో. అరే, మీరు బండ్లని కోసినారా అమ్మా? మా కాలేజ్ చూడరా? మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దాం భూమి. ఇందాకే హాస్పిటల్ తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించాను. మొహం అంతా ఆయింట్మెంట్ రాసింది భూమి. ఓ అట్టాగా. ఇప్పుడు ఆరోగ్యం బానే ఉంది కదమ్మా? సర్లేండి, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దురు. ఇంతకీ చెప్ప పెట్టకుండా ఇట్టా వచ్చినారేంటమ్మ గారు? నేనే రమ్మన్నాను. ఇవాళ స్టాఫ్ మీటింగ్ ఉంది, లేట్ అవుతుందని హనీని పికప్ చేసుకోమని మామ్కి నేనే ఫోన్ చేశాను. మా ఎన్నగాడు సెల్లెలు ఇంత బాగా చూసుకోడమంటారు. ఎంతసేపు ఆడుకోలో ఆడదే. మిమ్మల్ని పెనిమిటిగా పొందే ఆడది అదృష్ట మంత్రాలు అయింది మాటారు. రండి. అరే, లక్ష్మి కూడా వచ్చిందా? ఇవాళే కుట్లు విప్పారు. ఇంటికెళ్తూ మిమ్మల్ని పలకరించి వెళ్దామని వచ్చాం. మంచి పని చేశారు. కొత్త పని మనిషిని పెట్టినట్టున్నారు. అవును, ఈ ఇంటి మనుషులు పని మనుషులుగా మారారు. ఎవరో తప్పు చేశారని మీతో మాకున్న బంధుత్వాన్ని దూరం చేసుకోవడం నాకిష్టం లేదు. అందుకే మళ్ళీ వచ్చాను. మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి పడాల్సిన శిక్షే పడింది. లక్ష్మికి కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పింది. హాస్పిటల్ నుంచి వస్తున్నారు కదా, దిష్టి తీయించి లోపలికి తీసుకెళ్తాను. ఒక్క నిమిషం. అవంతిక, అవంతిక. అత్తయ్య వస్తున్నా. ఏంటత్తయ్య? లక్ష్మికి దిష్టి తీసి నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టి లోపలికి తీసుకురా. వినబడిందా? సరే అత్తయ్య. తాతగారికి నూనె రాసే టైం అయినది కదమ్మగారు, అందుకే నేను తారమ్మ గారితో కలిసి వచ్చాను. ఏది మర్చిపోయినా
తాతగారి సేవ మాత్రం మర్చిపోవుగా. కర్మ, ఏం చేస్తాం? ఇళ్ళు ఊరోళ్ళకి ఊరేగింపులు, ఇంటోళ్ళకి ఏసడింపులు. కర్మ కర్మ కర్మ. ఆగో, బొట్టు కూడా పెట్టమని నీకు బొట్టు పెట్టి చెప్పాలా? అడ్డవైన వాళ్ళకి బొట్టు పెట్టాల్సి వస్తుంది. కర్మ. ఆగో ఆగో ఆగో. నీ పాదం ఈ గడపలో మోపితే తరతరాల మా వంశ చరిత్ర అపవిత్రమైపోతుంది. తరతరాల మా వంశ చరిత్ర అపవిత్రమైపోతుంది. మా వంశ వృక్షంలో ఈ కలుపు మొక్కకి స్థానం లేదు. ఈ కలుపు మొక్కకి స్థానం లేదు. స్థానం లేదు. స్థానం లేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏ తరంలోనూ వర్ణ సంకరం జరగలేదు. ఏ తరంలోనూ వర్ణ సంకరం జరగలేదు. పో బయటికి, పో బయటికి, పో బయటికి, పో బయటికి. రండి. రా లక్ష్మి, రా లక్ష్మి, రా లక్ష్మి. నీ పాదం ఈ గడపలో మోపితే తరతరాల మా వంశ చరిత్ర అపవిత్రమైపోతుంది. తరతరాల మా వంశ చరిత్ర అపవిత్రమైపోతుంది. మా వంశ వృక్షంలో ఈ కలుపు మొక్కకి స్థానం లేదు. ఈ కలుపు మొక్కకి స్థానం లేదు. స్థానం లేదు. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏ తరంలోనూ వర్ణ సంకరం జరగలేదు. ఏ తరంలోనూ వర్ణ సంకరం జరగలేదు. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించే. ఎన్ని ఆగిపోయారే, లోపలికి రండి. అమ్మగారు, మీ ఇద్దరికి జ్యూస్ అట్టుకొస్తాను. అప్పిగడి ఫోన్ రిపేర్ వచ్చేసినదా? మా అమ్మతో మాట్లాడి చాలా దినాలైంది. అమ్మ లైన్లోకి వచ్చేసినదా? ఇటీవీ నేను మాట్లాడతాను. హలో అమ్మా.